సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజు 23వ రోజు. మరి ఈ రోజు ఉదయం రాయకొట్టే గ్రామం నుంచి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర మధ్యాహ్నము మన మహేంద్ర మంగళంలోని అమ్మస్వామి ఆలయంకు ఓం శక్తి ఆలయంకు చేరుకొని ఇక్కడ జియాగూడ స్వాములందరూ 11 మంది స్వాములు మరి వారు ఈ రోజు రంగరంగ వైభవంగా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఎంతో రంగరంగ వైభవంగా ఈ రోజు మరి ముఖ్యంగా స్వామి ఇంత అట్రాక్షన్ గా కనబడడం ముఖ్య కారణం ఈ రోజు వారి జన్మ నక్షత్రం కావున ఈ రోజు స్వామికి అలంకరణ పూజ ఎంతో వైభవపూర్వకంగా జరిగింది. మరి ఎంతో ఆనందంతో ఈ పూజ నిర్వహించుకుంటాం. ప్రతిరోజు మరి స్వామికి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పటి నుండి మరి స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజు 23వ రోజు. మరి ఈ రోజు ఉదయం రాయకొట్టే గ్రామం నుంచి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర మధ్యాహ్నము మన మహేంద్ర మంగళంలోని అమ్మస్వామి ఆలయంకు ఓం శక్తి ఆలయంకు చేరుకొని ఇక్కడ జియాగూడ స్వాములందరూ 11 మంది స్వాములు మరి వారు ఈ రోజు రంగరంగ వైభవంగా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఎంతో రంగరంగ వైభవంగా ఈ రోజు మరి ముఖ్యంగా స్వామి ఇంత అట్రాక్షన్ గా కనబడడం ముఖ్య కారణం ఈ రోజు వారి జన్మ నక్షత్రం కావున ఈ రోజు స్వామికి అలంకరణ పూజ ఎంతో వైభవపూర్వకంగా జరిగింది. మరి ఎంతో ఆనందంతో ఈ పూజ నిర్వహించుకుంటాం. ప్రతిరోజు మరి స్వామికి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పటి నుండి మరి చేరుకునే వరకు మేము ఇరుగుడు కట్టుకునే రోజు వరకు ప్రతిరోజు స్వామికి మహాపడి పూజ కార్యక్రమాలు అభిషేకాలు చేసుకుని వారి ఆశీర్వాదంతో ఈ మహాపాదయాత్ర ఇంత సునాయాసంగా ఆనందంగా సంతోషంగా 220 మంది స్వాములము ఒక కుటుంబ సభ్యులంగా ఐక్యతగా ప్రతిరోజు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ జరుగుతుందంటే నిజంగా ఇది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు మా గురుస్వాములందరి సహకారాలతోటి మరి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ మరి ఒక నడకనే కాదు ఒక ఇలాంటి యాత్రను మరి మేము కొనసాగించుకుంటున్నాము. మరి ప్రతిరోజు ప్రతి గ్రామంలో మరి అయ్యప్ప పడి పూజ లేని మేము వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో అయ్యప్ప తత్వాన్ని అయ్యప్ప విషయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వెళ్ళేటటువంటిది మహాపాదయాత్ర ముఖ్య లక్ష్యం. కావున ఈ మహాపాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఎక్కడెక్కడ వాళ్ళు మాకు సహకరించడం దొరుకుతున్నది. మరి దాంట్లో భాగంగా జియాగూడ స్వాములు ఎంతో ప్రేమాభిమానంతో మరి యాత్రకు ఒక వెన్నపూసలాగా ఉండి మాకు చేదోడుగా ఉండేటటువంటి జియాగూడ స్వాములకు మేము ప్రత్యేకంగా సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు రాత్రి పాల్కాడ్ అవతల ఉన్నటువంటి రైల్వే గేట్ హనుమాన్ మందిర్కు చేరబోతున్నాం. స్వామి స్వామి స్వాములందరికీ సాంశరణం. ఆగండి. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజు 23వ రోజు. మరి మహేంద్ర మంగళం అమ్మవారి పీఠం దగ్గర మరి ఓం శక్తి ఆలయం లోపల ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు పూజ జరుపుకున్న జియాగూడ స్వాములు మరి ఈరోజు అన్నదాన ప్రభులుగా సేవ చేస్తున్నారు. 11 మంది స్వాములు జియాగూడ స్వాములు ఈరోజు అన్నదాన ప్రభులుగా సేవ చేస్తున్నారు. మరి వారికి సహకరించే వారి మిత్ర బృందానికి
ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, సదా వారికి ఇంకా భక్తిలో ఉండేటువంటి శక్తిని వారికి ప్రసాదించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా బిచ్కుంద నుండి మనకు ప్రతి సంవత్సరం అన్నదానకు సేవలు అందిస్తున్నటువంటి కోలావార్ సంజీవ్ స్వామి ఈరోజు అన్నదాన ప్రభుగా నిలిచిండ్రు. మరి ప్రతి సంవత్సరం కోలావారు సంజీవ్ స్వామి మనకు ఒక భిక్ష ఏర్పాటు చేస్తాడు. మరి అందులో భాగంగా ఈ రోజు మహేంద్ర మంగళంలో వారికి అవకాశం దక్కింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండే శక్తి వారికి ప్రసాదించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకొని వారు ఆజ్ఞ ఇచ్చినాక మనం తీసుకోవాలి. స్వామి 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 స్వాములందరికీ స్వామి శరణం స్వామి, స్వాములందరికీ హరి తృప్తిగా భోజనం తీసుకొస్తాం. స్వామి స్వామి ఆజ్ఞ ఇచ్చిండు, కడుపు నిండా తినండి. అక్షరాలతోటి పిల్ల పాపలతోటి ఆనందంగా సంతోషంగా మరి అయ్యప్ప స్వామి కరుణ కటాక్షం పూర్తిగా లభించాలని మనం అందరం మనస్ఫూర్తిగా, మీరు తిన్న వాళ్ళు అక్కడి నుంచే మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయండి. స్వామి